హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన ఓవర్ నైట్ ఓట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. తర్వాత పెరుగు అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు. మొత్తం పెరుగుతో అయినా చేసుకోవచ్చు, మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు. నేను 2 కలిపి చేస్తున్నాను. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఫ్యాట్లెస్ మిల్క్ అయితే చాలా మంచిది, లేదంటే బాదం పాలైనా చాలా మంచివి, అవైనా తీసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవి మునిగేంతవరకు నాని ఉబ్బుతాయి కాబట్టి పాలు కొన్ని ఎక్కువనే వేసుకుంటే మంచిది. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ అండి. మనకి ఓట్స్లో అయినా చియా సీడ్స్లో అయినా ఫైబర్ ఉంటుంది కాబట్టి తొందరగా ఆకలి వేయదు. అందుకే మన పొట్ట కొంచెం తిన్నా పొట్ట ఫిల్లింగ్గా అనిపిస్తుంది కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్దీ. ఈ బాక్స్ మనం ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం తినబోయే ముందు లేవంగానే బాక్స్ తీసి బయట పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ నుంచి కూల్ అంతా పోవాలి కాబట్టి కూల్ అంతా పోయిన తర్వాతనే తినాలి. చల్ల తినంటే అంత బాగోదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తర్వాత అది ఇంకొక బౌల్లోకి వేసుకొని, అది చాలా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పాలు వేసుకుంటున్నాను నేను. ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులో హనీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. మీకు కావాలంటే హనీ అయినా నైటే కలిపి పెట్టుకోవచ్చు. నేను మార్నింగే కలిపాను. హనీ చాలా మంచిదండి, హనీ కూడా. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక మనకి ఇష్టం వచ్చిన నట్స్ అందులో వేసుకోవచ్చు. నేనైతే గుమ్మడికాయ గింజలు వేస్తున్నాను. తర్వాత బాదం తురిమి పెట్టుకున్నాను. ఇలా పిస్తా, మీకు కావాలంటే ఎనీ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. యాపిల్, మ్యాంగో, మీకు మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు మ్యాంగో అయినా వేసుకోవచ్చు, యాపిల్ అయినా వేసుకోవచ్చు, కివి అయినా వేసుకోవచ్చు, గ్రేప్స్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఓన్లీ బనానా వేస్తున్నాను. బనానా కూడా చాలా ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో బనానా వేసుకుంటే. నేనైతే ఒక హాఫ్ బనానా వేస్తున్నాను, సరిపోతుంది. ఇది చూస్తే కొంచెమే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా పొట్ట ఫుల్ అయిపోతుందండి ఇది కొంచెం తినడం వల్ల. నేను అందులో క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్ కూడా వేస్తున్నాను. ఇవి డ్రై బ్లూబెర్రీస్ అండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్. డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇలా ఎంతో హెల్దీగా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.